హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియోలో వచ్చేసి మనము హైనెక్ బ్లౌజ్ ముందు వీడియోలో స్టిచ్చింగ్ కటింగ్ చూసాం కదా. ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూసేద్దాం. చూడండి, బ్లౌజ్ నేను స్టిచ్ చేసిన తర్వాత ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. ఇక్కడ ప్లస్ గుర్తు మిస్ కాలేదు, అలానే ఎక్కడ స్టిచ్ అనేది క్రాస్ పోకుండా నీట్గా వచ్చింది. ఇలా రావాలండి. ఇలా రావాలంటే మన మెథడ్లో స్టిచ్ చేస్తేనే వస్తుంది. కటింగ్ మన మెథడ్లో వేసి స్టిచ్చింగ్ వేరే మెథడ్లో వేసారంటే మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. ఇక్కడ చూడండి, మనకు టైట్గా పట్టకుండా నీటి ఫినిషింగ్ తోటి ఇక్కడ మనకి చెస్ట్కు నడుముకు అనేది వేరియేషన్ తెలుస్తుంది. హైనెక్ బ్లౌజ్ అంటే ఇలా ఉండాలండి. నడుము తక్కువగా ఉండాలి, చెస్ట్ ఎక్కువగా ఉండాలి. చెస్ట్ పార్ట్లో లూజ్ వదిలితేనే మనకి బ్లౌజు టైట్ కాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. ఇక్కడ షేప్ బెల్ట్ కానీ అన్నీ మనం కరెక్ట్గా వేసుకున్నాం. దీనికి మనము అలా క్రాస్ బెల్ట్ కాకుండా ఫ్రిన్స్ కట్ కూడా పెట్టుకోవచ్చండి. కస్టమర్ వచ్చేసి షేప్ బెల్ట్ అడిగారు కాబట్టి నేను ఇలా షేప్ బెల్ట్ వేసి స్టిచ్ చేశాను. ముందు వచ్చేసి రౌండ్ క్లోజ్ నెక్ కుట్టానండి, బ్యాక్ వచ్చేసి హై నెక్ పెట్టాను. ఇది ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. ముందు వీడియోలో కటింగ్ పెట్టానండి. ఎవరైనా మిస్ అయితే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, లేదంటే కింద లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. చూసారా, బ్యాక్లో వచ్చేసి 1.5 ఇంచు పెట్టేసి నేను లోతు 1.5 ఇంచు పెట్టేసి హై నెక్ పెట్టాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్లో డాట్స్ వేద్దాం. కటింగ్లోనే నేను ఆల్రెడీ డాట్ మార్కింగ్ చేసుకున్నాను కదా. 3.5 ఇంచుల పొడవు, 1 ఇంచ్ అంటే డబల్ మీద 1/2 ఇంచ్ అండి. 1/2 ఇంచు వెడల్పు 3.5 ఇంచు లెంత్ ఉండేలాగా ఈ డాట్ని అనేది వేసుకోవాలి. ఇలా ఇది వచ్చేసి షోల్డర్ సెంటర్కి వేయడానికి రాదండి. ఇది మన పెద్ద షోల్డర్ కదా, అలా రాదు. కాబట్టి ఇది చెస్ట్లో 10వ భాగాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఈ డాట్ అనేది పెట్టేసుకున్నాను. ఎవరికైనా సరే అండి, డీప్ నెక్ బ్లౌజ్ అయితే షోల్డర్ సెంటర్కి వేస్తాము. ఇలా హై నెక్ అయితే మన షోల్డర్ సెంటర్ వేయడానికి ఉండదు. షోల్డర్ పెద్దగా ఉండడం వల్ల ఎక్కడ వేయాల్సింది తెలియదు కదా. అలాంటప్పుడు చెస్ట్లో 10వ భాగాన్ని యూజ్ చేసుకుంటే ఇక్కడ సెట్ అయిపోతుంది. చెస్ట్లో 10వ భాగం వచ్చేసి మనకి 33 అంటే 3.3 వస్తుంది కదా. నేను 3.5 అనేది వేసానండి. ఒక 1/4 ఇంచు ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా కింద అనేసి 3.5 ఇంచుల లెంత్ వేసేసుకున్నాను. విడ్త్ కూడా అంతేనండి. ఈ మధ్యన 3.5 ఇంచు వెడల్పు పెట్టేసుకున్నాం అంటే మనకు సెట్ అయిపోతుంది. ఫోల్డింగ్ చేసేసి 3.5 ఇంచు వెడల్పులో నుంచి ఆ డాట్ని స్టార్ట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి 2 డాట్స్ వేసాం కదా. వేసిన తర్వాత దీనికి బ్యాక్లో పట్టి వేయాలి కదా. ఈ పట్టు వచ్చేసి మనము కోరన్సుల దగ్గర కట్ చేసాం కాబట్టి మనం ఒక సైడ్ ఫోల్డింగ్ చేయనవసరం లేదు. ఆల్రెడీ ఇక్కడ అంచులు అనేది ఉన్నాయి. ఇలా పీస్ తీసుకుంటే మనము ఫోల్డింగ్ ఏం అవసరం లేదు. ఇలా పెట్టేసుకొని 1/4 ఇంచు ఖర్చుతోటి ఇలా మనము ఈ బ్లౌజ్ పైన ఈ ముక్కను పెట్టేసుకొని ఇలా కుట్టాలి. ఇలా కుట్టేటప్పుడు ఇక్కడ మనం డాట్స్ పట్టాం కదా బ్యాక్లో, ఆ డాట్ దగ్గర ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇలా 1/4 ఇంచు ఖర్చుతోటి అటాచ్ చేసాం కదా. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఈ పీస్ను ఇలా అంటే ఖర్చు సైడ్ ఉండేలాగా ఇలా ఉల్టా చేసుకోవాలి. చేసి ఇది వచ్చేసి పై కుట్టు వచ్చేసి పీస్ మీద పడాలండి. మనం జాయిన్ చేసిన పీస్ మీద పడాలి, బ్లౌజ్ మీద వేయకండి. ఇలా వేసాం కదా. వేసిన తర్వాత దీన్ని ఇలా పైకి ఫోల్డ్ చేసి లాంగ్ కుట్టు అనేది వేసుకోండి. లాంగ్ కుట్టు వేయడం వల్ల మనం హెమ్మింగ్ తర్వాత ఈ కుట్టును అనేది తీయడానికి ఛాన్స్ ఉంటుంది. చిన్న కుట్టు వేసారంటే మనకు తీయడానికి విసుగు అనిపిస్తుంది కదా. కాబట్టి లాంగ్ కుట్టు వేసేసి ఇలా పై కుట్టు వేసేసుకోండి. ఇది హెమ్మింగ్ నీట్గా రావడానికి కోసం మాత్రమేనండి. ఈ లాంగ్ కుట్టు అనేది హెమ్మింగ్ వేసిన తర్వాత తీసేయచ్చు. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇలా నీట్గా డాట్స్ వేసుకుంటే మనకి డీప్ నెక్ అయితే ఈ షోల్డర్ జారడానికి కూడా ఈ డాట్స్ వేయడంలోనే ఏమైనా మార్పులు చేసామంటే కూడా జారుతాయండి. కాబట్టి బ్యాక్ పార్ట్లో వచ్చే డాట్స్ ముఖ్యంగా మనం కరెక్ట్గా వేసుకోవాలి. అందాజుగా వేయొద్దు. ఒక కొల ప్రకారం మనం ఎంత వేస్తే బ్లౌజ్ సెట్ అవుతుంది అనేలాగా వేయండి. ఇవి వచ్చేసి నాకు 4 మెయిన్ పీసులు వచ్చాయి కదా. 2 వచ్చేసి ఇలా లైనింగ్ పీస్ తీసుకున్నానండి. ఇందులో నాకు 6 పీసులు రాలేదు సేప్ పట్టీలు అనేది. 4 వచ్చాయి కాబట్టి మరొక 2 అనేది వేరే లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా చేసుకున్నాను. ఇది వచ్చేసి 2 మెయిన్ పీసులు పైన పెట్టేసుకొని ఇలా ఎదురెదురుగా చూసుకున్నానండి. అంటే ఉక్సు పట్టి సైడ్ వచ్చేవి ఎదురెదురుగా ఉండేలాగా ఇలా చూసుకొని క్రాస్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా చేస్తేనే మనకి ఉల్టా సీదా కాకుండా కరెక్ట్గా వస్తాయి. ఎదురెదురుగా కంపల్సరీ పెట్టి చూసుకోవాలి. ఇది వచ్చేసి లైనింగ్ పీస్ రఫ్గా కట్ చేశానండి. ఇది ఇలా పాదం వరుసలో కింద కుట్టు వేసిన తర్వాత దీన్ని ఇలా ఉల్టా తిప్పేసుకుంటే ఈ పీస్ అనేది మిడిల్కి వెళ్ళిపోవాలి. ఆ చివర ఈ చివర మనకి
మెయిన్ పీస్ ఉంటుంది, మిడిల్ వచ్చేసి ఈ లైనింగ్ పీస్ అనేది ఉంటుంది. ఇలా ఉండేలాగా సెట్ చేసుకోవాలి మనం. ఇలా చేసిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ కూడా పాదం వరుసలో కుట్టు వేసుకోండి. పాదం వరుస అన్నా ఓకే అండి, పావించ్ అన్నా ఒకటే. మనం పాదం వరుస అంటే డబుల్ పాదంలో ఒక పాదం ఉంటుంది కదా, దాని మందం అంటే అది పావించుకు వస్తుందండి. నేను పావించ్ అంటే మీకు అర్థమవుతుందో లేదనేసి పాదం వరుస అని చెప్తున్నాను. ఇలా దీన్ని కూడా ఈ వేస్ట్ పీస్ మిడిల్కి వచ్చేలాగా చూసుకొని ఇక్కడ కూడా పాదం వరుసలో కుట్టు వేస్తున్నాను. ఇలా వేసుకున్నాం కదా. ఆ తర్వాత ఈ మిడిల్లో పెట్టిన వేస్ట్ క్లాత్ మనం మెజర్మెంట్ అమ్మ తీయలేదు కదా, ఎక్స్ట్రా ఉన్నది మొత్తము ఇలా కట్ చేసేసుకోండి. ఇది రఫ్గా తీసుకున్నానండి, అటాచ్ చేసిన తర్వాత కట్ చేయొచ్చు అన్నట్లు. ఇలా నీట్గా మనం కట్ చేసేసుకుంటే మనకు కావాల్సిన సైజులో సేఫ్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఫస్ట్ కటింగ్ వీడియో చూసి తర్వాత స్టిచ్చింగ్ వీడియో చూడండి. మీరు కటింగ్ వీడియో చూస్తేనే స్టిచ్చింగ్ అనేది అర్థమవుతుంది. చాలామంది ఏది దొరికితే చూసేస్తారు, కానీ ఆర్డర్ వైజ్లో చూస్తేనే మీకు అక్కడ ఏం చేశారు, ఏ మెజర్మెంట్ పెట్టారు, ఆ మెజర్మెంట్కి స్టిచ్చింగ్ సెట్ అయ్యేలాగా ఎలా కుట్టారు అనేది తెలుస్తుంది. అలా కాకుండా కటింగ్ చూడకుండా స్టిచ్చింగ్ చూసారంటే మీకు చాలా వరకు డౌట్స్ అనేవి ఉంటాయండి. కాబట్టి 2 వీడియోస్ మిస్ కాకుండా చూడండి. బిగినర్ అయితే వీడియోని స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ అవుతుంది. ఇది వచ్చేసి మనము లోపల సైడు ఉల్టా పార్ట్లు ఉంటాయి కదా, ఉల్టా పార్ట్ను అనేది ఒకేసారి నేను మార్కింగ్ పెట్టేశాను. ఇది ప్లెయిన్ పీస్ కాబట్టి మనకి ఉల్టా సీదా అనేది అర్థం కాదండి. ఓపెన్ చేసేటప్పుడే మన ఉల్టాలు లోపల సైడ్ ఉంటాయి కదా, కటింగ్ చేసేటప్పుడు మనము ఉల్టాలు లోపల సైడ్ పెట్టేసి కటింగ్ చేసాం కాబట్టి మార్కింగ్ పెట్టి ఓపెన్ చేయండి. కింద వచ్చేసి 1 ఇంచ్ వెడల్పు 2.5 ఇంచుల పొడవుతోటి మెయిన్ డాట్ అనేది వేస్తున్నానండి. ఇది చెస్ట్ సైజుని బట్టి డాట్ అనేది వేసుకోవాలి. ఈ 33 అంటే మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కిందకే వస్తుంది కాబట్టి 1 ఇంచ్ వెడల్పు 2.5 ఇంచుల పొడవుతోటి డాట్ అనేది వేసేసుకుంటున్నాను. ఇలా ఈ డాట్ వేసాం కదా. తర్వాత వచ్చేసి ఇది మనము హై నెక్ పెట్టాం కదా, అంటే 3 ఇంచెస్ నెక్ పెట్టాం, కానీ ఈ బ్లౌజ్కి మనం 6.5 పెట్టాలి కదా, అందుకోసం అక్కడ 6 దగ్గర ఇలా మార్కింగ్ పెట్టాను కదా, అక్కడి వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఉక్స్ పట్టి సైడ్ డాట్ అనేది వేయాలి. మనకి హై నెక్ డాట్ ఎక్కడ వేయాలని తెలియదు కాబట్టి మనం డీప్ నెక్ మెజర్మెంట్ పెట్టేసుకొని అక్కడికి సెంటర్ ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ కిందకి వేస్తే ఈ డాట్ అనేది వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి మనం మెయిన్ డాట్ దగ్గర ఇలా పట్టామంటే ఫోల్డింగ్ ఎక్కడ పడుతుందో అక్కడ చంక సైడ్ డాట్ అనేది వేసుకోవచ్చు. చూడండి మనకి కప్ షేప్ అనేది నీట్గా వచ్చింది. ఇలా వచ్చిందంటే మనకి షేప్ మంచిగా కూర్చుంటుందండి. ముందు సైడ్లో ఇలా డాట్స్ అనేది అన్నీ కరెక్ట్గా ఈవెన్గా రావాలి. అలానే రెండో దానికి కూడా ఫస్ట్ది ఎలా వేసామో రెండో పార్ట్ కూడా అలానే సేమ్ డాట్స్ అనేది వేసుకున్నాం. దీన్ని మీకు ఎలా వేయాలని తెలియకపోతే ఇలా కింది పార్టును ఇలా 3 భాగాలుగా ఫోల్డ్ చేసి ఈ 3వ భాగం వచ్చి ఉంటుంది కదా, ఇక్కడ వేసేస్తే సెట్ అయిపోతుంది. ఇక్కడ 1 ఇంచ్ వెడల్పు 2.5 ఇంచుల పొడవు. ఇది వచ్చేసి ఇది అప్పటికప్పుడు తీసానండి వీడియో. ఒక ఆవిడ నాకు కమెంట్ అడిగారు ఒక 3 డేస్ బ్యాక్, హై నెక్ బ్లౌజు 33 సైజులో కుట్టుకున్నాను కానీ అది సెట్ అవుతలేదు, టైట్ అవుతుంది అనేసి కమెంట్ పెట్టారు. దానికోసమే నేను ఇది కటింగ్ స్టిచ్చింగ్ 2 పెట్టేశానండి. కటింగ్లో వచ్చేసి ఆవిడ చేసిన పొరపాటు వచ్చేసి చెస్ట్ ఎంత ఉంటే అంత పెట్టేసుకొని హై నెక్ కట్ చేసిందండి. అంటే అది డీప్ నెక్కి అయితే మనకు బ్యాక్లో నెక్ డీప్ రావడం వల్ల ఇలా వెడల్పుగా వెళ్తుంది కాబట్టి మనకు టైట్ అనిపించదు. హై నెక్కి మనకు నెక్ వెడల్పు పోదు కదా, పట్టేసినట్లు ఉంటుంది కాబట్టి చెస్ట్లో మనము ఒక 3/4 ఇంచ్ వరకు పెంచుకోవాలి. అంటే ఆవిడ 33 అంటే 8.3 వస్తుంది 4వ భాగము, అంతే పెట్టేశారు. దానికి ఒక 3/4 ఇంచ్ యాడ్ చేసుకుంటే అంటే 9 ఇంచుల దాకా పెట్టేసుకుంటే ఆవిడ సెట్ అయ్యేదండి. అలా పెట్టుకోకుండా ఆవిడ ఉన్నంత పెట్టేసి కుట్టారు, టైట్ అయిందనేసి కమెంట్ పెట్టారు. ఆవిడ కమెంట్ క్లియర్ చేయడం కోసమే ఈ వీడియో అనేది తీశానండి. మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. మీ కమెంట్కి కూడా నేను వెంటనే చేయలేకపోయినా ఒక 1 వీక్లో అయినా కానీ మీ కమెంట్కి నేను రిప్లై వీడియో అనేది ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి 2 డాట్స్ కుట్టుకున్నాం కదా, ఈ కుట్టిన తర్వాత ఇవి 2 సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని వీటికి సేఫ్ బెల్ట్లు అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా ఉంది కదా, వీటికి సేఫ్ బెల్ట్లు అనేది కింది సైడ్లో అటాచ్ చేసుకుందాం. ఆవిడ 9 ఇంచులు పెట్టేసుకుంటే చెస్ట్ లూజ్ సరిపోయేదండి. ఇప్పుడైనా ఏం పర్లేదు, ఆవిడ హ్యాండ్ ఇప్పేసి దానికి
షోల్డర్ పైన కొంచెం కుట్టు పట్టారంటే మనకి చంక సైడ్కు కుట్టు వెళ్తుంది కదా, అంటే చెస్ట్లో లూజ్ వస్తుంది. అంటే హ్యాండ్ను ఓపెన్ చేసేసుకొని షోల్డర్ మీద ఒక పావించు ఖర్చు పట్టేసి మళ్ళీ హ్యాండ్ అటాచ్ చేశారంటే చంక అప్పుడు ఉన్న కుట్టు కంటే కొంచెం వెనక్కి జరుగుతుంది కదా. మనం చంక లూజ్ అమ్మడి కుట్టు వేయాలన్నప్పుడు కొంచెం చంక లూజ్ ఫిట్టింగ్ షోల్డర్ పైన పట్టడం వల్ల ఒక పావించు అనేది సైడ్ జరుగుతుంది. అలా జరగడం వల్ల ఆమెకి చెస్ట్లో లూజ్ వస్తుంది. అలా కుట్టుకోమని రిప్లై ఇచ్చానండి. ఆవిడ మరి చూసుకున్నారో లేదో తెలీదు. చూడకపోతే ఈ వీడియోలు చూస్తే అలాంటి చిన్న మార్పు చేసుకోండి, మీ బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. పావించు పట్టారంటే రౌండింగ్ మీద 1/2 ఇంచ్ వస్తుంది కదా, 1/2 ఇంచ్ లూజ్ వచ్చినా ఓకేనండి. అంటే ఒక సైడ్ ఆఫ్ ఒక సైడ్ ఆఫ్ ఒక 1 ఇంచ్ వరకు మీకు లూజ్ అవుతుంది. ఎంతో కొంత బ్లౌజ్ వేసుకోవడానికి కంఫర్ట్ అనేది వస్తుంది. కాబట్టి హ్యాండ్ ఓపెన్ చేసి షోల్డర్ పైన కుట్టు పట్టి మళ్ళీ హ్యాండ్ జాయిన్ చేసి సైడ్ కుట్లు వేసేసుకోండి, మీ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. ఇది వచ్చేసి సేఫ్ బెల్ట్ పెట్టేసి దీన్ని ఇన్విజిబుల్లో ఇలా కుట్టేశాను కదా. రెండవది కూడా సేమ్ అలానేనండి. ఇన్విజిబుల్లో కుట్టేసుకుంటే మనకి పీసులు రాకుండా బ్లౌజ్ చూడడానికి లుక్ బాగుంటుంది. ఫినిషింగ్ బాగుంటేనే కదండి మనకి కస్టమర్ మళ్ళీ మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేర్చుకునేటప్పుడే పూర్తి ఫినిషింగ్ తోటి నేర్చుకోండి. అలానే రెండవది కూడా సేఫ్ బెల్ట్ అనేది జాయిన్ చేస్తున్నాను. సేమ్ అది ఎలా జాయిన్ చేశానో దీన్ని కూడా అలానే జాయిన్ చేస్తున్నాను. ఇలా 2 పీసెస్ దీనికి పెట్టేశానండి. ఒక పీస్ వదిలేసాను. ఆ వదిలేసిన దాంట్లో ఇది మొత్తం రోల్ చేసి కుట్టామంటే మనకి ఇన్విజిబుల్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ టైలరింగ్ వచ్చిన వారికి తెలిసి ఉంటుంది, కానీ బిగినర్స్కి తెలియదు అన్నట్లు నేను చెప్పేస్తున్నాను. బిగినర్స్ అయితే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, కంటిన్యూగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ ఉంటాయి కదా, వాటిని మిస్ కాకుండా చూసారంటే మీకు టైలరింగ్లో తొందరగా గ్రోత్ వస్తుంది. ఇలా మొత్తము ఫోల్డ్ చేసి ఆ చివర ఈ చివర సేఫ్ బెల్ట్ని పట్టేసుకొని దీన్ని ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి అటాచ్ చేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు 1/2 ఇంచు తీసుకున్నాం కదా ఖర్చు, ఆ ఖర్చు కవర్ అయ్యేలాగా దీన్ని అనేది కుట్టేసుకోవాలి. ఇలా టోటల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కుట్టు అయితే మాత్రము ఈవెన్గా వేయండి. కొత్తగా నేర్చుకునే వారికి మిషన్ అనేది చక్కగా స్టిచ్ చేయడం రాక లోపలికి బయటికి అలా చేస్తారు కదా, అలా చేయడం వల్ల మీకు ఫినిషింగ్ అనేది అంత నీట్గా రాదండి. నీట్గా కుట్టడమే నేర్చుకోండి. కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ నీట్గా కుట్టడం నేర్చుకోండి. ఇది వచ్చేసి ఆల్రెడీ థంబ్నెయిల్లో నేను బ్లౌజ్ ఎలా ఉంటుంది బ్యాక్ ఫ్రంట్ అనేది థంబ్నెయిల్ పెట్టాను చూడండి. దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ బ్లౌజ్ మోడల్ ఎక్కువ కార్తీక దీపంలో కార్తీక్ వాళ్ళ మదర్ అండి, ఆవిడ పేరు గుర్తొస్తలేదు, సౌందర్య గారు వేసుకునేవారండి ఈ నెక్. ఆ నెక్ మోడల్ అండి ఇది. ఆవిడ కొన్ని రోజులు దానికి కాలర్ పెట్టారు, కొన్ని రోజులు ఓపెన్గానే వేశారు కదా, ఓపెన్ లాగా దీనికే కాలర్ పెట్టేస్తే క్లోజ్ కాలర్ అవుతుంది. కానీ ఇది ఓపెన్ నెక్ అండి, అంటే క్లోజ్లోనే కాలర్ లేకుండా. ఇప్పుడు వచ్చేసి దీనికి మనం ఉక్స్ పట్టి అనేది కుట్టేసుకున్నాం. ఈ ఉక్స్ పట్టి కుట్టేటప్పుడు పీస్ కింది సైడ్లో ఉంటుంది, బ్లౌజ్ పై సైడ్లో ఉంటుంది. ఇలా పెట్టేసుకొని దీనికి ఉక్స్ పట్టి అనేది అటాచ్ చేస్తున్నాను. దీన్ని కింది సైడ్లో ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసేసుకోండి, ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా తీసిన తర్వాత ఈ పీస్ని ఇలా ఉల్టా తిప్పేసుకొని పైన ఒక కుట్టు వేయండి. ఈ కుట్టు వచ్చేసి ఈ పీస్ మనం అటాచ్ చేసిన పీస్ పైన వచ్చేలాగా వేయాలి. ఈ పీస్ సైడ్ వేసామంటే మనం ఆల్రెడీ కుట్టిన దానిపైన ఆ ఖర్చు పైన ఈ కుట్టు అనేది పడి స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకొని ఈ చివరిలో కుట్టు వేయండి. చాలా ఈజీ అండి. మీరు 1కి 2 సార్లు చూసారంటే అర్థమైపోతుంది. గడిబిడిగా స్పీడ్గా ఉన్న వీడియోస్ అయితే ఎక్కువ శాతం అర్థం చేసుకోలేరండి. కొంచెం స్లోగా ఉన్న వీడియో చూసి మీరు నేర్చుకోండి. మీకు ఏ ఛానల్లో మాటలు కూడా క్లియర్గా అర్థం కావాలండి, అర్థమైతేనే నేర్చుకోగలరు బిగినర్స్. మీకు మాటల పరంగా కానీ వీడియో పరంగా కానీ క్లియర్గా క్లారిటీగా ఏది ఉందో ఆ వీడియో ఆ ఛానల్ అంటూ ఒకటి తీసుకొని నేర్చుకున్నారంటే మీకు పర్ఫెక్ట్ అయిపోతారండి. నా ఛానల్ అనే కాదు, మీకు ఏది నచ్చితే ఆ ఛానల్ని కంటిన్యూగా ఫాలో అయ్యారంటే మీరు 1 వీక్లోనే బ్లౌజ్ మొత్తం నేర్చుకోవచ్చు అండి. కటింగ్ స్టిచ్చింగ్ మేమంటే 3 మంత్స్ నేర్చుకున్నాం, కానీ టైలరింగ్ ఇప్పుడు మీ చేతిలో ఉంది. మీకు ఏది కావాలంటే అది నేర్చుకోవచ్చు. మేము మొత్తం టోటల్గా అన్నీ ప్యాంటు డ్రెస్సు ప్యాంటు అలానే ఫ్రాక్స్ అన్నీ కలిపి మాకు 3 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చారండి. మీకు అలా కాదు, ఇప్పుడు బ్లౌజ్ నేర్చుకోవచ్చు, ఇది పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రెస్ నేర్చుకోవచ్చు. మీ చేతిలో మీ ఛాన్స్ ఉంది కాబట్టి ఎలా కావాలంటే అలా నేర్చుకోవచ్చు. ఇది వచ్చేసి ఉక్స్ పట్టి కాజాపట్టి అండి. కాజాపట్టి కింది సైడ్లో పెట్టేసుకొని పైకి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఈ ఫోల్డింగ్ చేసేది
1 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు ఉండేలాగా చూసుకొని చిన్నగా ఫోల్డ్ చేస్తే మనకి కింద ఉక్సులు పెట్టినప్పుడు సపోర్ట్ క్లాత్ అనేది తక్కువైతే మనకి స్కిన్ కనిపిస్తుంది. కాబట్టి ఇదనేది 1 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వెడల్పు ఉండేలాగా ఈ కాజా పట్టీని అనేది కుట్టుకోండి. ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి కింది దాకా ఇలా కుట్టాం కదా, ఇక్కడ రఫ్ ఇచ్చుకొని మిడిల్ నుంచి కూడా ఒక కుట్టు అనేది వేయండి. ఇలా మిడిల్ కుట్టేసేస్తే మనకి ఇది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. వాళ్ళు కాజా చేయడానికి కూడా మిడిల్లో కుట్టు మిడిల్లో చేస్తారండి, అటు ఇటు చేయకుండా కరెక్ట్గా చేస్తారు. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నాం ఉక్సు పట్టి కాజా పట్టి రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేది ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు చెక్ చేయకపోతే నెక్ పీస్ వేసి మొత్తం టోటల్ బ్లౌజ్ అయినాక చూసారంటే మీకు పెద్ద పని అవుతుందండి. కాబట్టి ముందే చూసుకోండి. ఇలా మనకి ఇది పూర్తయిపోయింది కదా, బ్యాక్ అలానే ఫ్రంట్. ఇప్పుడు వచ్చేసి వీటిని షోల్డర్ జాయిన్ చేయాలి. షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ మెయిన్ పీస్ పైకి ఉండేలాగా, ఉల్టా పీస్ మిషన్ సైడ్ ఉండేలాగా వేయండి. అలానే ఈ పైన ఫ్రంట్ పార్ట్లు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద 2 సీదాలు ఉండేలాగా చూసుకోండి. బ్యాక్ సీదా ఫ్రంట్ సీదా ఒకదాని మీద ఒకటి ఉండేలాగా చూసుకొని, అలానే ఉక్సు పట్టి కాజా పట్టీలు కూడా ఎదురెదురుగా వచ్చే రాలేదో చూసుకొని షోల్డర్ అనేది జాయిన్ చేయండి. ఇలా 2 సైడ్ల 2 స్టిచ్చెస్ తోటి వేసి రబ్ చేశారంటే మీకు షోల్డర్ పైన విడిపోకుండా కుట్టు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. కంపల్సరీ 2 కుట్లు వేయాలండి షోల్డర్ పైన మాత్రం. మనకి ఎక్కడెక్కడ టైట్గా తగులుతుందో ఆ ప్లేస్లో డబల్ స్టిచ్ వేస్తేనే మనకి బ్లౌజు మనము వద్దు ఇది వేసుకోవడము వదిలేద్దామనేంత వరకు స్టిచ్చెస్ అనేది విడకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా 2 షోల్డర్లు జాయిన్ చేసాం కదా, తర్వాత వచ్చేసి వీటికి మనం హ్యాండ్స్ అనేది సెట్ చేసుకున్నాం. చూసారా నెక్ ఎంత చిన్నగా ఉంది. ఎంత చిన్నగా ఉన్నా కానీ నెక్ నేను చెస్ట్లో లూజ్ పెంచడం వల్ల వేసుకోవడానికి తీసుకోవడానికి వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది. అలా కాకుండా ఉన్నంత మెజర్మెంట్ పెట్టి కుట్టారనుకోండి బ్లౌజ్ వేయడానికి రాదు, తీయడానికి రాదు. మనం మెజర్మెంట్ ఏమో కరెక్ట్గా పెట్టాము, ఈ బ్లౌజ్ ఎందుకు వస్తలేదని చాలామంది డౌట్ పడతారండి బిగినర్స్ తెలియక. ఇలాంటి చిన్న ట్రిక్ యూజ్ చేస్తేనే మీకు ఈ బ్లౌజ్ అనేది కంఫర్ట్గా ఉంటుంది. షోల్డరు కరెక్ట్గా బాడీకి సరిపోయేలాగా పెట్టాలి. అలానే చెస్ట్లో లూజు పెంచుకోవాలి. హై నెక్ బ్లౌజ్ ఏది కుట్టినా కానీ షోల్డర్ పెంచుకోవాలి. అంటే ఫుల్ షోల్డర్లో సగం వేసేసుకోవాలి. మన ఫుల్ షోల్డర్ ఆ హ్యాండ్ జాయింటింగ్ నుంచి ఈ జాయింటింగ్ వరకు మెజర్ చేసుకొని దాన్ని సగం చేసి వేయాలి. ఎందుకంటే ఫోల్డింగ్లో ఉంటుంది కదా క్లాత్, అలా వేసుకొని తర్వాత లూజ్ పెంచుకున్నా అంటే చెస్ట్లో కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇది వచ్చేసి హెమ్మింగ్ కోసము ఫస్ట్ చిన్న ఫోల్డింగ్ పెట్టానండి, 1/4 ఇంచ్ ఫోల్డింగ్. తర్వాత వచ్చేసి 3/4 ఫోల్డింగ్ అనేది హెమ్మింగ్ పట్టి కోసము లాంగ్ కుట్టు పెట్టేసి వేస్తున్నాను. ఇది హెమ్మింగ్ తర్వాత ఈ లాంగ్ కుట్టు అనేది తీసేసుకుంటాను. ఇలా హ్యాండ్స్ రెడీ అయిపోయాయి కదా. హ్యాండ్స్ రెడీ అయిన తర్వాత ఇలా ఉల్టాలు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా, ఇలా ఉల్టా పార్ట్లు 2 ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా చూసుకొని ఇక్కడ మన చేయికి లోతు అనేది తీస్తున్నాను. ఈ లోతు వచ్చేసి 3/4 ఇంచ్ వరకు తీసుకోండి. హై నెక్కి 1/2 ఇంచ్ తీస్తే చంకల ముడత వచ్చేస్తుంది కదా. ఇక్కడ 1.5 ఇంచ్ వదిలేసాను. ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర 1 ఇంచ్ వదిలేసి ఈ మిడిల్లో మాత్రమే ఒక 3/4 ఇంచ్ వరకు లోతు అనేది తీస్తున్నాను. ఇక్కడ 1/2 ఇంచే తీసానండి, కానీ 3/4 ఇంచ్ తీయాలి. కొంచెం లైట్గా ముడతలు ఉన్నట్లే అనిపిస్తుంది ఆవిడ బ్లౌజ్ చేసుకుంటే. ఒక 3/4 ఇంచ్ వరకు లోతు తీయండి. ఫ్రంట్ పార్ట్లో కూడా మన నార్మల్ బ్లౌజ్కి తీసినట్లు తీయకుండా కొంచెం లోతు అనేది ఎక్కువే తీయాలండి హై నెక్కి. అప్పుడే మీకు చంకల ముడత అనేది రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ను లోతు తీసాం కదా, ఈ లోతు పార్ట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా చూసుకోవాలి. ఇక్కడ లోతు పార్ట్ ఇక్కడ ఇచ్చాం కదా, షోల్డర్ నుంచి ఇది ఫ్రంట్కి వచ్చేలాగా చెక్ చేసుకొని ఇది ఓకే అన్నప్పుడే మనము హ్యాండ్ అనేది జాయిన్ చేయాలి. ఇలా షోల్డర్ సెంటర్ నుంచి మనము హ్యాండ్ అనేది జాయిన్ చేసుకున్నాం. మనం ఈ ఖర్చు కోసం వచ్చేసి 3 పాయింట్లు పెట్టుకున్నాం కదా, అంటే 1/2 ఇంచుకు 1/4 ఇంచుకు మధ్యలో 3 పాయింట్లు ఉండేలాగా ఈ హ్యాండ్ అనేది జాయిన్ చేయండి. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు జాగ్రత్త అండి, ఇది సింగిల్ బ్లౌజ్ కదా సాగిపోతుంది. అలా కాకుండా దీన్ని ఎంత సున్నితంగా అంటే అంత సున్నితంగా పట్టి కుడితేనే ఇది సాగకుండా ఉంటుంది క్లాత్. కొంచెం లాగిన కానీ ఇది సింగిల్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ కానీ బాడీ కానీ సాగిపోయి మనకు ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని లాగకుండా నీట్గా ఎక్కడదక్కడ సవరిస్తూ కుట్టండి. ఇలా మన లాంగ్ మీద కుట్టొద్దండి, ఒక 2-3 ఇంచులు అలా సవరిస్తూ కుట్టాలి. లాంగ్ మీద పట్టేసి కుట్టామంటే సాగిపోతుంది హ్యాండ్ అనేది. కొంచెం స్లో అయినా సరే వర్క్ అనేది నీట్గా నేర్చుకోవాలి.
ఏదో ఇది ఫాస్ట్గా అయిపోవాలని కుట్టేసామంటే మనకి తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి అంతకు రెండంతలా టైం వేస్ట్ అవుతుంది, కస్టమర్ తోటి మాట పడాల్సి వస్తుంది. కాబట్టి కుట్టేటప్పుడే కొంచెం స్లోగా మనం నీట్ ఫినిషింగ్ ఇస్తూ కుట్టాలి. హ్యాండ్ వచ్చేసి ఇలా జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక కుట్టేసాం కదా మిడిల్ నుంచి అటు ఇటు, తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మరొక కుట్టు అనేది వేయండి. అంటే ఇది రెండో కుట్టు అండి. ఇలా 2 కుట్లు వేస్తేనే బ్లౌజు కుట్టు అనేది విడిపోకుండా మంచిగా ఉంటుంది. ఇది వచ్చేసి లోతు పార్ట్ ఇక్కడ ఉంది కదా, ఇది ఫ్రంట్కి వచ్చేలాగా సెట్ చేసుకొని మిడిల్ నుంచి ఫస్ట్ది కుట్టినప్పుడు మనము ఫ్రంట్కి వెళ్ళింది కదా హ్యాండ్, ఇప్పుడు వచ్చేసి బ్యాక్కి వెళ్తుంది. ఫస్ట్ ఇక్కడ సెంటర్ నుంచి బ్యాక్ సైడ్ కుట్టేస్తున్నాను. ఈ స్టిచ్చింగ్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలానే లింక్ ఇస్తాను కింద, కటింగ్ను కూడా చెక్ చేసి అందులో ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. అలానే మీకు ఏ సైజ్ బ్లౌజ్ కావాలనుకుంటున్నారో ఆ సైజ్ బ్లౌజ్ మెజర్మెంట్లు పెట్టినా సరే నాకు ఆ సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు బ్లౌజ్ మీదైనా చూపిస్తాను. ఒక 1 వీక్ లోపుగా రాలేదనుకుంటే పేపర్ పైన అయినా కట్ చేసి మీ మెజర్మెంట్లతోటి మీకు బ్లౌజ్ కటింగ్ అనేది ఇస్తానండి. అలా ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మీ నడుము లూజు, చెస్ట్ లూజు 2 పెట్టారంటే నేను ఓకే అండి, మీ కటింగ్ అనేది పూర్తి వివరంతో ఇవ్వగలనండి. ఇలా తీసుకున్నారనుకోండి, మీరు ఎప్పుడైనా ఆ వీడియో చూసి మీ బ్లౌజ్ కటింగ్ మీరు చేసుకోవచ్చు. అలానే నేర్చుకోవడానికి కూడా వీలుంటుందండి. ఫస్ట్ 1-2 సార్లు వీడియో చూసి కట్ చేశారంటే తర్వాత మీరు సొంతంగానే కట్ చేయగలరు. 3 మెజర్మెంట్లు ఇవ్వండి. నడుము లూజు, చెస్ట్ లూజు, అలానే హ్యాండ్ పొడవు. హ్యాండ్ చిన్న హ్యాండ్, పెద్ద హ్యాండ్ ఉంటుంది కదా, మీరు ఏ సైజు హ్యాండ్ లెంత్ అనుకుంటున్నారో ఆ లెంత్ కూడా ఇచ్చారంటే ఈ 3 మెజర్మెంట్లు ఇస్తే చాలండి, మీకు మీ బ్లౌజ్ కటింగ్ అనేది నేను చేసి చూపిస్తాను. మరి షాప్ కాబట్టి అన్ని రకాల సైజులు బ్లౌజులు వస్తుంటాయండి. అంటే వెంటనే రాకపోవచ్చు, ఒక 1 వీక్ లోపు అలాంటి బ్లౌజ్ వచ్చిందంటే బ్లౌజ్ పైన కటింగ్ చూపిస్తాను, రాలేదంటే పేపర్ పైన అయినా కానీ చూపిస్తాను. ఈవిడ కమెంట్ పెట్టి 3 డేస్ అవుతుంది కదండి, నాకు ఈ 3 డేస్ లోపు ఈ సైజ్ బ్లౌజ్ వచ్చినందుకు వెంటనే వీడకు బ్లౌజ్ మీద కటింగ్ చూపించాను. రాలేదంటే నేను ఒక 1 వీక్ చూసి పేపర్ పైన అయినా కానీ కటింగ్ చేయడానికి వీలైనంతవరకు మీ కామెంట్కి రిప్లై ఇవ్వడానికి చూస్తానండి. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్, షోల్డర్ జాయింట్ మొత్తం అయిపోయింది కదా, వీటికి వచ్చేసి నెక్ పీస్ వేసుకున్నాం. ఈ నెక్ పీస్ వేయడానికి క్రాస్లో ఇలా నేను ఒక 3 ముక్కలు తీసుకున్నాను అండి. ఇవి డబల్ అంటే 6 పీసెస్ అవుతాయి. ఇలా మొత్తం అన్నింటినీ జాయిన్ చేసుకుంటున్నాను. ఇలా ఈ పీస్లన్నీ జాయిన్ చేసేసుకొని మన నెక్ పీస్ వేసేసుకుంటే నెక్ అనేది నీట్గా రౌండ్గా ఉంటుందండి. స్ట్రైట్ పీస్ వేస్తే మనకంత నీట్గా రాదండి. నెక్ అనేది రౌండ్ షేప్ అనేది వెళ్ళిపోతుంది, అంత నీట్గా నెక్ అనేది కూర్చోదండి, ఇట్లా లెగ్సినట్లు ఉంటుంది. కాబట్టి కంపల్సరీ క్రాస్ పీస్ తోటే మనము నెక్ అనేది ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. ఇలా ఉంది కదా, ఈ స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ వదిలేయండి మనం ఫోల్డింగ్ కోసము. ఇలా వదిలేయచ్చు, లేదంటే ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఫోల్డింగ్ పెట్టేశాను. ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఈ పీస్ను బ్లౌజ్ పైన ఉంచి ఒక 1/2 ఇంచు ఖర్చు, అంటే పాత వరుసన ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ కుట్టు వేయాలి. మనం స్టార్టింగ్ ఎంత కుట్టు స్టార్ట్ చేసామో అదే కుట్టు కింది మీదకి వేయాలండి. అలా కాకుండా 1/2 ఇంచు, 1/2 ఇంచు అలా వేస్తే వెళ్ళారంటే నెక్ రౌండ్ వెళ్ళిపోతుంది. మనం రౌండ్ నెక్ కట్ చేస్తే అది ఏదో షేప్ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా అంతా 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఈ పీస్ని అనేది నెక్కి అటాచ్ చేయండి. ఇలా ఈ కుట్టు వచ్చేసి మనకి రైట్ సైడ్లో కుట్టు పడుతుందండి, లెఫ్ట్ సైడ్ పీస్ అనేది ఉంటుంది. అంటే బ్లౌజ్ పీసు కింద ఉంటుంది, నెక్ పీస్ అనేది పైన ఉంటుంది. ఇలా పెట్టేసుకొని ఈ చివర్లో కూడా ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలా చేసిన తర్వాత దీన్ని పైన కూడా ఒక కుట్టు వేసుకున్నాం. ఇలా ఉంది కదా ఈ ఖర్చు పార్టు, ఇలా ఉంది కదా జాయిన్ చేసిన ఈ ఖర్చు పార్ట్ ఉంది కదా, ఈ ఖర్చు పార్టు ఈ మనం కిందికి మలిపోయి ఈ పీస్లోకి ఇలా వచ్చేయాలి. ఇలా వస్తే మనకి మందంగా ఉండి నెక్ పీస్ కూడా నీట్గా రౌండ్గా వస్తుందండి. ఈ ఖర్చుని దీనికి ఫోల్డ్ చేస్తూ అదే 1/2 ఇంచు ఖర్చుతోటి కుట్టు వేయండి. ఈ కుట్టు వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చే కార్నర్కి రావాలండి. ఇలా ఈవెన్గా అంతా ఫోల్డ్ చేస్తూ లెఫ్ట్ సైడ్ కార్నర్కి అనేది కుట్టు వేయండి. ఇది వచ్చేసి నెక్ పీస్ మీద వేయాలండి, బ్లౌజ్ పీస్ మీదకి రావద్దు. కుట్టు అనేది నెక్ పీస్ మీద కార్నర్కి వేయండి. మళ్ళీ మిడిల్లో వేస్తారంటే హెమ్మింగ్ చేసేటప్పుడు ఆ పీస్ని అనేది నీట్గా మలపరు. కాబట్టి కార్నర్కి వేస్తూ వస్తే నీట్గా పూర్తి పీస్ని మొత్తాన్ని ఫోల్డ్ చేస్తారు. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే 1/2 ఇంచు ఖర్చుతోటి ఈ నెక్ పీస్ని మొత్తాన్ని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే
సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన వీడియోస్ నచ్చాయి, ఇందులో కంటెంట్ ఉంది, మీరు ఎంతో కొంత నేర్చుకున్నారు, మీ డౌట్ క్లియర్ అనుకుంటే కంపల్సరీ లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు వీడియోస్ అనేది రావండి. పక్కన బెల్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేయగానే ఒక బెల్ బటన్ అనేది వస్తుంది. దాన్ని ఆన్లో ఉంచుకోండి. వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ప్రతి వీడియో మిస్ కాకుండా చూడవచ్చు. ఇలా మొత్తము అటాచ్ చేసిన తర్వాత కింది సైడ్లో వేస్ట్ ముక్కు ఉంటుంది కదా, దీన్ని మొత్తాన్ని ఇలా కట్ చేసుకోండి. ఇలా ఈ వేస్ట్ని మొత్తాన్ని కట్ చేసేసి దీన్ని ఫోల్డ్ చేసి హెమ్మింగ్ పెట్టామంటే మనకు నీట్గా వస్తుంది. తర్వాత వచ్చేసి మనము సైడ్ జాయింట్ చేయాలండి. ఇప్పుడు మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను 90% క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను. 10% ఏమో తెలియదు, ఎక్కడైనా తప్పులు ఉండొచ్చేమో. 90% వరకు మీకు అర్థమయ్యేలాగే చెప్పాను అనుకుంటున్నాను. అలా చెప్పానో లేదో కూడా కమెంట్ చేయండి. మీ వీడియో అర్థమైతే అర్థమైందని, కాకుంటే కాలేదని, దీంట్లో కంటెంట్ ఉందంటే కంటెంట్ ఉందని, లేదంటే లేదని ధైర్యంగా కమెంట్ చేయండి. నేను ఏ కమెంట్ చేసినా కానీ తీసుకోవడానికి రెడీగా ఉన్నానండి. బాగున్నా ఓకే, బాగలేదని కమెంట్ చేసినా అదే. మీకు ఒకవేళ నచ్చకపోతే బాగలేదని కమెంట్ చేసినా నేనేం బాధపడనండి. మీ ఒపీనియన్ని కమెంట్ చేస్తే నాకు చాలా బాగుంటుందండి. బాగలేదంటే ఏమైనా మార్పులు చేసుకోవాలనేమో చూస్తాను. బాగుండిందంటే ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. దానికోసమే కమెంట్ చేసి లైక్ చేయమంటున్నానండి. ఇది వచ్చేసి నేను 6 ఇంచుల హ్యాండ్ లూజు, 7.5 ఇంచుల చంక లూజ్ పెట్టాను కదా, దీన్ని ఇలా పెట్టేసుకొని ఈ మార్కింగ్ వెంట కుట్టు వేసాను. వేస్తే నాకు చంకలో చూడండి కరెక్ట్గా ప్లస్ గుర్తు అనేది వచ్చింది. అలానే రెండో సైడ్ హ్యాండ్ను కూడా వేస్తున్నాను. ఇలా ఇక్కడ వచ్చేసి 6 ఇంచులు చేయి లూజు, 7.5 ఇంచుల వరకు చంక లూజ్ వచ్చిందండి. కరెక్ట్గా పెట్టేసుకున్నాను. కింద వచ్చేసి మనము 28 ఇంచులు నడుము వచ్చేలాగా, అంటే 4వ భాగం 7 ఇంచులు వచ్చేలాగా కింది సైడ్లో కూడా మార్కింగ్ పెట్టేసుకొని పైనుంచి కింది వరకు ఇలా స్ట్రైట్గా మనం మార్కింగ్ వెంట కుట్టామంటే సెట్ అవుతుంది. ఇక్కడ 7 ఇంచులు పెట్టాను కదా, ఇక్కడ దాకా మనం స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఇటు సైడ్ కూడా చూడండి ప్లస్ గుర్తు మిస్ కాకుండా నీట్గా వచ్చింది మనకి. ఇప్పుడు వచ్చేసి ఒకసారి ఈ కాజా పట్టిని వదిలేసి ఇలా మనము మెజర్ చేసుకుంటే ఈ 2 స్టిచ్చెస్ అనేది ఒక దగ్గరకు వస్తేనేనండి మనకు బ్లౌజ్ కరెక్ట్గా కుదురుతుంది. ఇలా చూసిన తర్వాత నడుము లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకొని నేను కాజా పట్టిని వదిలేసి నడుము లూజ్ చెక్ చేశాను. 28 వచ్చింది. ఇప్పుడు ఓకే అన్నప్పుడు మిగిలిన స్టిచ్చెస్ మొత్తాన్ని వేసేసుకుంటాను అటు ఇటు. ఫస్టే వేసామంటే లూజ్ అయినా బిర్రైనా మళ్ళీ కుట్లు అనేది క్రాస్ అవుతుంది.